ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు పెంతెకొస్తుల విషయంలో కూడా చాలా ప్లాన్స్ కలిగి ఉన్నాడు. కానీ పెంతెకొస్తు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ గురించి, భాషల గురించి మనకు తెలిసిందంటే పెంతెకొస్తు నుంచే. సో ఇట్స్ ఎ బ్లెస్డ్ చర్చ్ ఒక రకంగా. ఎందుకంటే వేరే చర్చెస్లో, డినామినేషన్స్లో మనం ఆ ఎన్వైర్న్మెంటే చూడం. కానీ అక్కడ కూడా ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ కాడనే తప్పిపోయారు. అంటే మొదటి డోర్ దిగగానే వాళ్ళు తప్పిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే మనల్ని భయభ్రాంతులకు గురి చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మనకు బ్లెస్సింగ్గా ఉండకపోగా వాళ్ళు మనకు కర్స్గా మారిపోయారు. సో వాళ్ళు బ్లెస్సింగ్గా లేరు, మనకు కూడా వాళ్ళు బ్లెస్సింగ్గా లేరు. కానీ దేవుడు వాళ్ళ విషయంలో కూడా చాలా ప్లాన్స్ కలిగి ఉన్నాడు. అయితే ఆ ఎన్వైర్న్మెంట్లో ఒకవేళ మనం కానీ పోతే, లేకపోతే మీరు ఎవరన్నా ఉంటే, మీకు హోలీ స్పిరిట్ కానీ ఆ టంగ్స్ కానీ మీ దాంట్లో లేవు అన్నప్పుడు మీరు తొందరపడవద్దు. ఎందుకంటే తొందరపాటు అక్కడ పనికిరాదు. ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. ఏమంటారంటే నేను వాళ్ళలో కలిసిపోవాలి, నేను కూడా టంగ్స్లో మాట్లాడాలి, లేకపోతే నేను ఒంటరినైపోతాను, వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు కూడా ప్రెషర్ పెడుతుంటారు, తెచ్చుకో పరిశుద్ధాత్మ తెచ్చుకొని కూడా ఏదో మాట్లాడాల్సిందే అని ఫోర్స్ చేస్తుంటారు. సో ఫోర్సబుల్గా ఏది చేసినా సతానిక్. మనం ఒకవేళ అలాగే ఫోర్స్గా నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడదామని చూస్తే సతాను తన డెమనిక్ టంగ్స్, సతానికి కూడా డెమనిక్ టంగ్స్ ఉంటాయి. సో పెంతెకొస్తలో చాలా మటుకు డెమనిక్ టంగ్సే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నిజమైన టంగ్స్ ఉంటే మనం భయపడం వాళ్ళని చూసి. ఒకవేళ వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అంటే అవి డీమన్ పొసెస్డే ఉండొచ్చు. సో నా ఒపీనియన్ ఇది. ఓకే, అయితే మనము ప్రెషరైజ్ కావద్దు. దేవుని అడగాలి, ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అంతవరకు కనిపెట్టుకోండి. వెయిట్ అన్నాడు దేవుడు. ఎవరిని వెయిట్ అన్నాడు? అపోస్తలునే వెయిట్ అన్నాడు. వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అని అన్నాడు. సో మనం కూడా వెయిట్ చేయాలి. కానీ ఏం లేదు చచ్చిపోయే వరకు వెయిట్ చేయమని కాదు, తొందరగా పొందుకుంటాము. కానీ ప్రెషరైజ్ మనంతటా మనమే మాత్రము ఓపెన్ డోర్స్ సాతానికి ఓపెన్ చేస్తే డెమనిక్ టంగ్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనము ఒక చర్చిలో వెళ్తున్నామంటే అక్కడ చాలా ప్రెషర్ ఉంది మీకంటే, బెటర్ నాట్ టు గో టు ద చర్చ్. ఆ చర్చికి పోకపోవడమే బెస్ట్. మీకు మనకు ఆత్మ కావాలి, భాషలు కావాలి, కానీ నాట్ ఫ్రమ్ సటన్ బట్ ఓన్లీ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అండ్ జీసస్. కాబట్టి రెండు రకాల అనాయింటింగ్స్ ఉంటాయి ప్రియులారా. సతానిక్ అనాయింటింగ్ పొందుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమెన్.